హాయ్ అండి. ఇలా పండగలొచ్చేసరికి ముగ్గులు రాని వాళ్ళకు ఎన్ని తిప్పలో కదా! నేనైతే ఈ భోగి పండుగ రోజు ముగ్గు వేయడానికి పడిన తిప్పలు అంతా ఇంత కాదు. ఇక పండగంటేనే టేస్టీగా కమ్మనైన వంటలుంటాయి కదండీ! ఇవాళ మా ఇంట్లో ఏమేమి వంటలు చేశాను అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. అంతేకాకుండా అనుకోకుండా అలా పాలు పొంగిపోవడము, అంతేకాకుండా రోటీ మేకర్‌లో సజ్జ రొట్టెలు, కరకరలాడే సజ్జ రొట్టెలు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అంతా ఇవాల్టి వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళైతే నెయ్యి కూడా ప్రిపేర్ చేశాను పెరుగు మీద మీగడతో. ఇంకా మీరేమేమి వంటలు ప్రిపేర్ చేశారు? ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి తెలుపుకుంటూ, అందరూ బావుండాలి, అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ రేపటికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 4:30 అలా అయిందేమోనండి. ఊరు నుంచి బయలుదేరాము. మొన్న వ్లాగ్ చూసే ఉంటారు. ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఇంక ఆ రోజంతా రెస్ట్ తీసుకునేసి, మళ్ళీ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్టు అది ఇది ఇంట్లో పనులన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇల్లంతా సర్దేసి నంద్యాలకు బయలుదేరాము. టైం వచ్చేసి 3:30 అలా అయిందండి. ఊర్లో బయలుదేరేసరికి. నంద్యాలకు వచ్చేసరికి దగ్గర 6:30 కావచ్చిందండి. మీకు తెలిసే ఉంటుంది నంద్యాల నుంచి మా ఊరికి 2:30 గంట పైనే జర్నీ పడుతుందనేసి. ఈవినింగ్ టైంలో అలాగనే మార్నింగ్ టైంలో ఎక్కువగా రోడ్ల పైన బర్రెలు, అలాగనే గొర్రెలు తిరుగుతుంటాయి కనుక కొంచెము లేటే అవుతుందనమాట. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నింది. అంతేకాకుండా నంద్యాలకైతే వచ్చేసాము. మైదుకూరులో కొన్ని కూరగాయలను తీసుకున్నానండి. ఇదిగోండి కందికాయలు, తర్వాత కూరగాయలను తీసుకొనొచ్చాను. కౌంటరు అలాగనే స్టవ్ ఊరికెళ్ళేటప్పుడే నీట్‌గా తుడిచిపెట్టాను గనుక నీట్‌గానే ఉంది ఇల్లంతా. ఫస్ట్ అయితే కందికాయలు కుక్కర్‌లో వేసేసి ఇవి తిన్న తర్వాత కొంచెం టీ తాగితే గానీ రిలాక్సింగ్‌గా అనిపియదండి. ఎందుకంటే 2:30 గంట జర్నీ అయినా గానీ ఎంతో లాంగ్ జర్నీ చేసినంతగా అనిపిస్తుందండి. రోడ్డు సరిగ్గా లేదనమాట. ఇంటికొచ్చేసరికి పిల్లలు గూడా అలసిపోయినట్టుగా అలా ఫీల్ అవుతున్నారు. ఇదిగోండి నాటు కందికాయలనేసి తీసుకొనొచ్చాను. అలాగనే ఇంట్లో కూరగాయలేమి లేవండి. అందుకనేసి కూరగాయలు కూడా తీసుకొనొచ్చాను. భోగి పండగ అంటే నూనెంకాయ, తర్వాత గుమ్మడికాయ అని చేస్తుంటారు. సజ్జ రొట్టె గాని, జొన్న రొట్టె గాని చేస్తుంటారు కదండీ! మా కడప సైడ్ అయితే మాత్రము గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ కూర, అలాగనే జొన్న రొట్టె, సజ్జ రొట్టె ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ నంద్యాల సైడ్ అయితే మాత్రము నూనెంకాయని ప్రిపేర్ చేస్తుంటామండి. నేనైతే భోగి పండగ ముందు రోజు నైటే అంటే నిన్న నైటే నూనెంకాయని ప్రిపేర్ చేసి పెడతాననమాట. అందుకనేసి కూరగాయలన్నీ అలా తీసి పెట్టేశాను. తర్వాత కుక్కర్‌లో కందికాయలు వేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి నూనెంకాయ కర్రీ. ఆల్రెడీ చాలా వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ముందు రోజు నైట్ అలా ప్రిపేర్ చేసి పెట్టేసి మార్నింగ్ తిన్నామనుకోండి ఇంకా డబుల్ టేస్ట్‌తో ఉంటుందనమాట. ఇలా నూనెంకాయ గానీ, లేకుంటే గనుక చేపల పులుసు గానీ అవి 2 మాత్రము సద్ది పడితేనే టేస్ట్ అండి. ఇదిగోండి దగ్గర ఒక 3, 4 విజిల్స్ రానిచ్చాను. కందికాయలు బాగా ఉడికిపోయాయండి. మరీ ఎక్కువగా మనం ఉప్పు అనేది వేయకూడదండి. అందరం కూర్చొనేసి ఇలా కందికాయలు తింటూ మాట్లాడుతూ ఉన్నామండి. మేము గూడా మా చేలో కంది పంట వేసేవాళ్ళమండి. అసలు కందిపప్పు ఎంత టేస్టీగా ఉండేదో పప్పు అయితే మాత్రము. దగ్గర 5, 6 సంవత్సరాల క్రితం మాట అండి. ఇప్పుడైతే వేయట్లేదు. ఎక్కడ చూసినా అరటి అనే వేస్తున్నారు మా సైడ్ కూడా. లేకుంటే మా ఊరంతా ఎక్కువగా కంది పంటనే పండించేవారు. అసలు కందిపప్పు అనేది కొనేదే లేదండి. సంవత్సరం పొడుగుతకు అత్తయ్య నానబోసేసి, ఎండబోసి తర్వాత ఇసురేసి అలా చేసేదనమాట. తర్వాత మిషన్ గూడా వేయించేవాళ్ళము. ఇలా కందికాయలన్నా, లేకుంటే అనపకాయలన్నా, లేకుంటే శనగబుడ్డలొస్తాయి చూడండి. అవైనా గానీ చాలా ఇష్టమండి పిల్లలకి గానీ, మా వారికి గానీ, మా అత్తయ్యకి గానీ. అలసందకాయలు గూడా వస్తాయి చూడండి. అవైనా గానీ ఇలా ఉడకబెట్టుకునేసి అందరం కలిసి కూర్చొని మామయ్య ఉంటే మామయ్యతో పాటు అందరం కలిసి కూర్చునేసి కొన్నైనా గానండి ఒక గుప్పెడు తలా ఎన్ని గుప్పెడు రానివ్వండి అందరం కలిసి కూర్చునేసి ఇలా తింటూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఫ్యామిలీ అంటే అదే కదండీ! అంతే కదా! తర్వాత కాఫీకి బదులు ఇవాళైతే టీనే చేశానండి. ఎందుకో కొంచెం తలనొప్పి స్టార్ట్ అయినట్టుగా ఉంది. పైగా పని చాలా ఉంది కదా అని చెప్పేసి ఇవాళైతే టీని చేశాను. టాటా టీ గోల్డ్ అలాగనే తాజ్ మహల్ 2 రకాల టీ పొడి మిక్స్ చేసేసి టీ ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. నూనెంకాయ అయితే స్టవ్ మీద వేసానండి. ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి గనుక సెపరేట్ రెసిపీ అంటూ ఏం షేర్ చేయట్లేదు. నేను నూనెంకాయ ఎప్పుడైనా గానీ ఇలా ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టేస్తానండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి టేస్ట్ డబల్ రెట్టింపు అవుతుందనమాట. తప్పకుండా ఒకసారి సింపుల్ టిప్స్‌తో ఈ విధంగా ట్రై చేయండి. ఇలా జొన్న రొట్టెలకి, సజ్జ రొట్టెలకనే కాకుండా మనము భక్షాల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి నూనెంకాయ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ అండి. టైం వచ్చేసి 6 కావచ్చిందేమోనండి. మా నైబర్స్ అందరూ కలిసి ఇదిగోండి భోగి మంటలు వేస్తున్నారు. మా ఇంటికి ఎదురుగానే అనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. మేమంటూ పండగ చేసుకోకపోయినా గూడా మా ఇంటి ఎదురుగానే ఇలా భోగి మంటలు వేయడము, అందరూ నైబర్స్‌తో కలిసేసి మేము గూడా కొంచెంగా ఎంజాయ్ చేయడము చాలా బాగా అనిపించిందండి. నా ఫేస్ చూడండి అలసటతో అలాగనే నిద్ర కళ్ళు అలాగనే ఉన్నాను. ఎందుకంటే నిన్నంతా కొంచెం పని ఎక్కువగా ఉండింది కదా! భోగి పండగలంటే ఏవైనా గానీ మనకు మెయిన్ ముగ్గులే కదండీ!
పైగా నేను ఈ సంవత్సరం ముగ్గులంటూ ఏం వేయకూడదు కదా అన్నట్టుగా నేనేం నేర్చుకోలేదు. అత్తయ్య వచ్చేసి రంగు ముగ్గులైతే మనం వేయకూడదమ్మా, రంగు లేకుండా మామూలుగా ఏదైనా పెద్ద ముగ్గు వేయి ఇంటి ముందర, మరీ పండుగ రోజుల్లో ముగ్గు వేయకుంటే ఎట్లా అనేసరికి ఏదో వచ్చిన ముగ్గు అన్నట్లుగా అలా ముగ్గు వేస్తున్నాను. ముగ్గులు గుర్తుండవండి. ఇలా ఏమైనా పండగలొచ్చినప్పుడు నేర్చుకుంటుంటా అనమాట. ఒక బుక్ తీసుకొని అలా. కానీ ఈ సంవత్సరం ప్రాక్టీస్ కూడా చేయలేదు గదా! ఏదో వచ్చింది కదా అనేసి ఇలా వేసేసరికి ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటుంటామే అలాగనే అనిపిచ్చింది. ఇక్కడ బసవన్న, అలాగనే ఆవు, గోమాత అందొచ్చాయనమాట. ఆ ఆవులతోనే ఇలా తూర్పు సైడు ముగ్గనేది వేయించానండి. ఎందుకంటే కొంచెం పని చేసినా ఇప్పుడు అలసటగా అనిపిస్తుంది. అమ్మ ముగ్గులొచ్చా అంటే వచ్చమ్మా అనేసరికి వాళ్ళతో అలా ముగ్గు వేయిచ్చేసి ఇటువైపేమో నేను వేశాను. ఇలా సెంటర్‌లో కొంచెం చిన్నపాటి ముగ్గు వేసిన తర్వాత ఇంట్లో స్టెన్సిల్స్ ఉన్నాయండి. ముగ్గు స్టెన్సిల్స్ ఇదిగోండి. ఇలా కమలం డిజైన్ వచ్చినేటివి, తర్వాత నెమళ్ళ డిజైన్ వచ్చినది. అలా స్టెన్సిల్స్‌తోనే చుట్టూతా ముగ్గు వేశాను. చాలా బాగా అనిపించాయండి. ఇలాంటి స్టెన్సిల్స్ ఉంటే బెస్ట్ అనమాట. ఏదైనా సెంటర్‌లో చిన్నపాటి ముగ్గు వేసిన తర్వాత చుట్టూతా ఇలా స్టెన్సిల్స్ వేసామనుకోండి నిండుగా ముగ్గనేది అనిపించింది. ఏ ముగ్గు బాగుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక నేను వేసిన ముగ్గు నేనే చూసుకొని నవ్వుతున్నా అనమాట. అమ్మ బాగుందిమ్మా, చాలా బాగుందనేసి అమ్మో అంటున్నా గానీ నాకే ఎందుకో ఇంకా మంచి ముగ్గులు నేర్చుకుంటే బాగుండేదేమో అనిపించిందండి. చుట్టూతా స్టెన్సిల్స్ ముగ్గులు బాగున్నాయి కానీ నేను వేసిన ముగ్గే అంతగా బాగలేదేమో అమ్మో అంటే, లేదు మా చాలా బాగుందని చెప్పింది. మీరేమంటారు? నేను వేసిన ముగ్గు బాగుందా? లేకుంటే ఆవుల వాళ్ళతో వేసిన ముగ్గు బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి. ఏం చేస్తాము, ముగ్గు రాని వాళ్ళ తిప్పలు ఇలా ఉంటాయి. అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి, అలాగనే హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో వెలుగులు నింపాలనేసి, అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాల్ని అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకంత లోపల అత్తయ్య వచ్చేసి ముగ్గు చూసి చాలా బాగా వేసావమ్మీ అని చెప్తుంది. అత్తయ్య నవ్వుముఖం చూసేసరికి పర్లేదు బాగా వేశాను ముగ్గు అనిపించింది. ఇంక తర్వాత ఇంట్లోకొచ్చేసి ఫస్ట్ అయితే రొట్టె పిండి తడుపుతున్నానండి. కొంచెం ఇది కూల్ అయ్యే లోపల నేను స్నానం చేసి పూజ చేయొచ్చు కదా అని, ఆ తర్వాత వెంటనే రొట్టె చేయొచ్చు కదా అనేసి, ఎందుకంటే ముగ్గు కానీ చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా లేట్ అయితే కనుక పిల్లలందరూ ఆకలి ఆకలి అంటారు కదా, అందుకనేసి ఇంకా ఇదిగోండి రొట్టె పిండి అయితే తడిపెట్టేసాను. సజ్జపిండి అండి, రొట్టె మేకర్లో ప్రిపేర్ చేయాలి కనుక పిండి అయితే ఇలాగనే తడిపెడతాను. నీళ్ళలో కొంచెం ఉప్పు, అలాగనే కొంచెం నెయ్యి వేసి వాటర్ బాగా మరిగిన తర్వాత సజ్జపిండి వేసి బాగా మిక్స్ చేసి అలా మూత పెట్టేస్తాను. ఇంకా ముందు రోజు నైటే ప్రిపేర్ చేశాను కదండి నూనె వంకాయ కర్రీ. చూడండి ఫస్ట్ అయితే కొంచెం గుజ్జు లిక్విడ్ లెక్క అలా ఉన్నింది కదా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సర్ది పడితేనే కమ్మగా ఉంటుందన్నమాట. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా తినేటప్పుడు కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా అయిందో. చాలా బాగుంటుందండి. భక్షాలకు కూడా చాలా బాగుంటుంది. ఇంక తర్వాత అక్కడ అన్నీ చూసుకునేసరికి ఇక్కడ పాలు పొంగిపోయాయండి. మామూలుగా అయితే పాలు పొంగిపోయాయి అనుకుంటూ ఉంటాం కదా, కానీ ఇవాళ పాలు పొంగిపోవడం మంచిదేలే ఆంటీ అని చెప్తుందనమాట మా పనమ్మాయి. ఇంకా అయితే ఏం చేస్తాము, ఎలాగో పాలు పొంగిన స్టవ్ని అలాగనే పెట్టేస్తే స్టవ్ ఖరాబ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా హెడ్ బాత్ చేసి పూజ కూడా చేశానండి. ఇదిగోండి అమ్మవారిని, దేవుళ్ళందరినీ ఇవాళ కొంచెం లేట్గానే పూజ చేశాను. ఇలా కొన్ని రకరకాల గులాబీలతో, కొన్ని మా మొక్కలకు పూసిన పువ్వులతో, మందారాలతో ఇలా అమ్మవారిని, దేవుళ్ళందరినీ అలంకరించేసి, అమ్మ ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండేలా చూడమ్మా, ఎవరికి ఎలాంటి ఆపదలు కానీ అనారోగ్యాలు కానీ కలగకుండా చూడు, అందరి సుఖ సంతోషాలు మెయిన్గా ఆయురారోగ్యాలు వచ్చేటట్టు ఉండేటట్టు చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకునేసి పూజ చేశానండి. అంటే దేవుడి పటాలు ఏం పూజించలేదండి. ఎందుకంటే మామయ్య చనిపోయాడు కదా, పండగలందు మాకు చేయకూడదన్నారు కనుక ఊరికే ఇలా పూలు అలంకరించేసి, అలాగనే పూజా సామాగ్రి క్లీన్ చేసి, దీపారాధన చేసి పూజ చేశానండి. ఎప్పుడో 3 వారాలకోసారి, 4 వారాలకోసారి అలా దేవుడి పటాలందు క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇలా పూజా వీడియోస్ ఎప్పుడైనా మీతో షేర్ చేసినప్పుడల్లా చాలామంది అంటుంటే ఉంటారు, అక్క ఇంత పెద్ద పాలరాతి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు కదా, ఇంట్లో ఇలా ఏర్పాటు చేసుకోవచ్చా? అంతేకాకుండా ఇంత పెద్ద విగ్రహం ఉంటే మనము ఖచ్చితంగా అమ్మవారికి మహానైవేద్యం పెట్టాలి కదక్క అని చాలామంది అడిగారు. అలా ఏం లేదండి. పాలరాతి విగ్రహం కనుక మనం ఏదైనా కానీ నైవేద్యం, ఇంత డ్రై ఫ్రూట్స్ కానీ లేకుంటే పళ్ళు కానీ డైలీ అలా పెట్టేసి పూజ చేసుకుంటే చాలండి. తర్వాత నెలకోసారి కానీ అలా అభిషేకం చేస్తే చాలు. నేనైతే అభిషేకం కూడా మా మామయ్య చనిపోయాడు కదా, సంవత్సరీకం అయిపోయేంత వరకు అభిషేకం కూడా ఏం చేయకుండా ఊరికి అమ్మవారిని ఒక క్లాత్తో తుడిచేసి పూజ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత రోటీ మేకర్లో రొట్టె చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో రోటీ మేకర్ గురించి సపరేట్ వీడియో అనేది ఉంది. మీరు రోటీ మేకర్ ఎవరైనా తీసుకోవాలంటే దాంట్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా రొట్టెలు అనేది ప్రిపేర్ చేయొచ్చండి.
నేనైతే సజ్జ రొట్టె చేస్తున్నాను కదా, కటక రొట్టె చేస్తున్నానండి. అందుకని 2 వైపులా 2 పెన్నాలు పెట్టేసి ఇదిగోండి రొట్టెనే చేస్తున్నాను. ఎందుకంటే గట్టి రొట్టె కావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కదండీ! అందుకనేసి ఒక పక్క పెన్నమేమో లో ఫ్లేమ్ పెట్టేసాను. ఇదిగోండి ఇటువైపు పెన్నంలో రొట్టె కాలిన తర్వాత అటువైపు వేసిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కటక రొట్టె చేయాలి అంటే మనము పిండి అనేది నూక నూకగా ఉండాలనమాట. కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ అనమాట. కానీ ఇలా నూనొంకాయలకి చాలా టేస్టీగా ఉంటుందండి. నూనొంకాయలకి గాని, ఇవాళ పండగని కాదు గానండి, నాన్ వెజ్ కర్రీస్‌లకి గూడా ఇలా సజ్జపిండి కటక రొట్టె చాలా కమ్మగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందనమాట. జొన్న రొట్టె కరకరలాడితే అంత టేస్ట్ అనిపియదు గానీ, సజ్జపిండి సజ్జ రొట్టెనే బావుంటుంది. ఇంకా ఇదిగోండి ఇంక రొట్టె చేశాను గదా! రోటి మేకరైతే నీట్‌గా తుడిచేసి పక్కన పెట్టేశాను. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఇలా భోగి పండుగ రోజు ఖచ్చితంగా మార్నింగ్ పూట రొట్టె, అలాగనే నూనెంకాయ ఎలా ప్రిపేర్ చేస్తామో మధ్యాహ్నానికొచ్చేసి పులగము, పచ్చి పులుసు అలా చేస్తాం గనక పులగం కోసం బియ్యం నానబెట్టాను. తర్వాత నెయ్యి లేదండి. ఖచ్చితంగా పులగంలోకి, పచ్చడిలోకి నెయ్యి ఉండాలంటారనమాట. మొన్న నేతి అరిసెలు చేశాను గదా! అందుకని నెయ్యి అయిపోయింది. అందుకని మీగడ ఉంటే ఇప్పుడు నెయ్యి చేద్దామనేసి మీగడంతా బయటికి తీశానండి. ఎప్పుడైనా గానీ మనకు వితిన్ మినిట్స్ లోపల మీగడ మనకు వెన్నపూస లెక్క కావాలి అంటే, అలాగని మిక్సీ హీట్ ఎక్కకుండా ఉండాలి అంటే చిన్నపాటి టిప్ ఏంటంటే అండి, ఈ మీగడంతా పెరుగు మీద మీగడే అండి. నార్మల్‌గా పాల మీద మీగడ అని తీస్తుంటాం గదండీ! మనము మీగడ ఎలా స్టోర్ చేస్తామో డీప్ ఫ్రిడ్జ్‌లో పెడుతుంటాం గదండీ! ఇలా నెయ్యి ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైటే మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి, గడ్డంతా కరిగి ఉంటుంది. అంతే కాకుండా కూల్‌గా ఉంటుంది గనక మనం మిక్సీ జార్‌లో వేయంగానే బాగా ఇదిగోండి వెన్నపూస అనేది వస్తుంది. తర్వాత మనం వెన్నపూసను ఎంత బాగా వాష్ చేస్తామో నెయ్యి అన్ని రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అంతేకాకుండా గుమగుమలాడుతూ ఉంటుందండి. ఎక్కువ అడుగనేది లేకుండా ఉంటుందనమాట. నేనైతే ఒక పప్పు గుత్తి తీసుకొనేసి 4, 5 సార్లు ఇదిగోండి నీళ్లు తేటగా వచ్చేంత వరకు వాష్ చేస్తానండి. ఇది చూడండి. వెన్నపూస ఇలా ఉండాలనమాట. తర్వాత ఏదైనా మందంపాటి పాత్ర తీసుకొనేసి అందులో నెయ్యి చేసామనుకోండి అడుగు ఎక్కువగా అంటకుండా ఉంటుంది. మొన్న పంచదార నేతి అరిసెలకు నెయ్యంతా అయిపోయిందండి. అంటే కొంచెం మిగిలింది. కానీ అది మనము ఇలా పచ్చళ్ళలోకి అలా పప్పులోకి వేసుకొని తిననీకి వీలవ్వదు కదా! 1, 2 సార్లు కాచిన నూనెను అదే కాచిన నెయ్యి ఇంకా వెన్నపూస స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టానండి. ఇది కాగే లోపల అక్కడ పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను. ఎటైనా గానీ మనం నెయ్యి చేస్తున్నామంటే వంట రూమ్‌లోనే ఉండాలి కదండీ! అలాంటప్పుడు వంట చేసేటప్పుడే ఇలా నెయ్యి కాచామనుకోండి 2 పనులు ఒకటేసారి అయిపోతాయి. అంతేకాకుండా ఎక్కువ సేపు నిలబడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా! ఇక్కడనేమో పల్లీల పచ్చడి, పులగం సూపర్ టేస్టీ బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి అన్నీ వేసి ఇలా కొంచెం నూనె ఎక్కువేసి వేయిస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందనమాట. ఇంక పల్లీలు కూడా వేయించి పెట్టాను. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీయాలి. తర్వాత పచ్చి పులుసు అలాగనే చట్నీకి రెండిటి కలిపి పల్లీలు వేయించానండి. ఇంగా చట్నీ రెడీ అయిపోయింది. పచ్చి పులుసు రెడీ అయిపోయింది. నెయ్యి కాగింది. తర్వాత పులగం చేశాను. తర్వాత స్టవ్, కౌంటర్ అంతా కూడా నీట్‌గా తుడిచిపెట్టేసాను. భోగి పండుగ రోజు సగం పనైతే అయిపోయింది. ఇంగ వంటకు నైట్‌కి చూడొచ్చు కదా! ఇదిగోండి గుమగుమలాడే నెయ్యి అయితే రెడీ అయిపోయింది. కొంచెం మందపాటి పాత్రలో ఇలా కాంచామనుకోండి అడుగు కూడా ఎక్కువ మాడకుండా ఉంటుంది. మనం వెన్నపూసని ఎక్కువ సార్లు వాష్ చేస్తే గనుక చాలా కమ్మగా ఉంటుందండి. ఒక తమలపాకు కూడా వేసాననమాట కాచేటప్పుడు. ఇంకొంచెం వేడిగా ఉంది. చల్లారిన తర్వాత బాక్స్‌లో వేసి పెడతాను. ఇంక పులగం కూడా చేశానండి. కొంచెం పసుపు వేసి చేశాను. మా రాయలసీమ సైడు ప్రతి శనివారం రోజు పులగము, పచ్చడి, పచ్చి పులుసు ఖచ్చితంగా ఇంట్లో చేస్తామండి. అలాగని వేడి వేడి కాంచిన నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా రాయలసీమ వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. పులగము, తర్వాత పచ్చి పులుసు కూడా చేశాను. పచ్చి పులుసు వితిన్ 2 మినిట్స్ లోపల రెడీ అయిపోతుందండి. ఎలా చేయాలంటే ఏం లేదండి. కొన్ని పల్లీలు వేయించి, పల్లీలలో కొంచెం పసుపు, ఉప్పు, కారము, బెల్లము అన్నీ కలిపేసి కొన్ని నీళ్ళు వేసి మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేసిన తర్వాత అందులో తగినంత చింతపండు రసం వేసిన తర్వాత కొన్ని పచ్చి ఆనియన్స్ కట్ చేసి ఇలా తాలింపు వేసి ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతే. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగనే పల్లీల చట్నీ కూడా చేశాను. పల్లీల చట్నీ రోట్లోనే నూరానండి. అందుకనేసి ఇలా కచ్చా పచ్చాగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది కదా! ఇంకా ఈ బౌల్స్ వచ్చేసి అమెజాన్‌లో తీసుకున్నాను. క్వాలిటీ సూపర్బ్‌గా ఉన్నాయి. చూడడానికి కూడా స్టైలిష్‌గా ఉన్నాయి. మీరెవరైనా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకా కౌంటరు అలాగనే స్టవ్ అంతా నీట్‌గా తుడిచిపెట్టేసానండి. అదండి ఇవాల్టి వీడియో. ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి, అలాగనే హ్యాపీ సంక్రాంతి. వీడియో అయితే మీ అందరికి యూస్‌ఫుల్ అవుతది. అలాగే నచ్చుతది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌ని బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. రేపు లేక మొన్నాడు అమ్ము బర్త్‌డే. మీ అందరి విషెస్ అలాగనే మీ అందరి బ్లెస్సింగ్స్ అమ్ముకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.